Hello everyone, welcome back to ADVAITHA ACADEMY. ఈ వీడియోలో RH క్రైటీరియన్ మీద ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. ఓకే, సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మనకు ఇంకొక డిఫికల్టీ అరైజ్ అవుతుంది. ఆ డిఫికల్టీ అరైజ్ అయినప్పుడు మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో డిఫికల్టీ 1 మనం ఆల్రెడీ చూసినాము, రైట్? సో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రౌత్ అరే 0 అయినప్పుడు ఏంటి అనేది ఫస్ట్ డిఫికల్టీ. ఇక్కడ ఇంకొక డిఫికల్టీ వస్తుంది, అదేంటో చూసి ఆ డిఫికల్టీ వచ్చినప్పుడు మనం ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలి అనేది డీటెయిల్డ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో డైరెక్ట్ గా థియరీ చెప్పడం కంటే మీకు ఒక ప్రాబ్లం ద్వారా ఈ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుందని ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ మీకు థియరీ కాన్సెప్ట్స్ అన్ని కూడా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్, చూడండి. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం ఇచ్చినాను మీకు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అన్నారు. అండ్ మీకు ఇచ్చిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇది s⁴ ప్లస్ 2s⁴ ప్లస్ 8s⁴ ప్లస్ 12s³ ప్లస్ 20s² ప్లస్ 16s ప్లస్ 16 ఇస్ ఈక్వల్ టు 0. కాబట్టి ఫస్ట్ దీనికి రౌత్ అరే కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏముంది? ఇక్కడ హైయెస్ట్ పవర్ వచ్చేసి s⁴ ఉంది కాబట్టి ఇక్కడ s⁴ రాద్దాము. అలాగే s⁴, s³, s², s⁴1, s⁴0. ఓకే, సో టోటల్ గా 7 రోస్ వస్తాయి ఇక్కడ. ఓకే, సో హైయెస్ట్ పవర్ ఇక్కడ s⁴ కాబట్టి ఈవెన్ పవర్స్ రాయాలి. ఫస్ట్ రోలో ఈవెన్ పవర్స్ కోఎఫిషియెంట్స్ రాయాలి. ఓకే, సో ఈవెన్ పవర్స్ అన్నప్పుడు ఇక్కడ s⁴ ఒకటి, s⁴ ఒకటి, s² ఒకటి, కాన్స్టెంట్ ఒకటి. ఓకే, సో s⁴ కోఎఫిషియంట్ ఎంత? 1. ఇక్కడ s⁴ కోఎఫిషియంట్ 8, s⁴2 కోఎఫిషియంట్ 20. ఓకే, అండ్ కాన్స్టెంట్ 16. సో 1, 8, 20, 16. 1, 20, 16 అది రాస్తున్నాను ఇక్కడ. 1, 8, 20, 16. ఓకే, సో 1, 8, 20, 16 రాసినాను. ఫర్ 5 అన్నప్పుడు ఇక్కడ ఆడ్ కోఎఫిషియెంట్స్ రాయాలి. ఓకే, సో ఆడ్ కోఎఫిషియెంట్స్, ఆడ్ పవర్స్ ఆఫ్ s కోఎఫిషియెంట్స్ రాయాలి. సో ఇక్కడ ఆడ్ పవర్స్ ఆఫ్ s అంటే s⁴ ఉంది, s³ ఉంది, s ఉంది, అవునా? కాబట్టి s⁴ కోఎఫిషియంట్ 2, s³ కోఎఫిషియంట్ 12 అండ్ s కోఎఫిషియంట్ 16. సో 2, 12, 16. ఓకే, అది రాస్తున్నాను ఇక్కడ 2, 12, 16. సో ఇది లేదు కాబట్టి 0 రాస్తున్నాను అది. ఓకేనా? అది టోటల్ గా ఇక్కడ నుంచి మనం కోఎఫిషియెంట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ రోస్ ఇంకా మనం కనుక్కోవాలి. 2 × 8 16 minus 12 × 1 12. 16 minus 12 that is 4 divided by 2. So 4 divided by 2 is 2. Next 2 multiplied with 20. 2 multiplied with 20 that is 40 minus 16 that is 16 divided by 2. So 40 minus 16 is 24, right? 24 by 2, 24 by 2 which is equal to 12. So you'll get 12 here. And similarly 2 × 16, 2 × 16 is 32 minus 0 × 1, 0 × 1 is 0 divided by 2. So 32 minus 0 is 32 only. 32 by 2 is 16. So you'll get 16 here. And this is 0 anyhow. Right? So when you have two rows same, when you have two similar rows, then definitely the next row will be equal to all zeros. You have to remember this point. Okay, please remember this point. When two simultaneous rows are having the same values, చూడండి ఇక్కడ 2, 12, 16, 0 ఉంది. ఇక్కడ కూడా 2, 12, 16 two simultaneous rows అంటే two rows which are one after the other. ఓకే, ఒక దాని తర్వాత ఒకటి ఉన్న రోస్ లో మనకు సేమ్ ఎలిమెంట్స్ కనుక ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ లో మనకు అన్ని జీరోస్ వస్తాయి. కావాలంటే చెక్ చేయండి. 2 × 12 24 minus 12 × 2 24. 24 minus 24 divided by 2 అంటే 0 అయిపోతుంది, అవునా? 2 × 16 32 minus 16 × 2 32. 32 minus 32 అన్న 0నే. 2 × 0 0, 0 × 2 0. కాబట్టి రో అంతా కూడా 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనము యారే అనేది కన్స్ట్రక్ట్ చేయలేము, ఎందుకంటే ఇంకా కన్స్ట్రక్ట్ చేయడానికి రాదు. చూడండి, 0 × 12 minus 0 × 2, 0 × 16 minus 0 × 2, 0 × 0, 0 × 2.
అన్ని జీరోస్ అయిపోతాయి, ఇక్కడ కూడా అన్ని జీరోస్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ మనకు కన్స్ట్రక్ట్ చేయడానికి రాదు. వెన్ ఎవర్ ఇక్కడ ఏం జరుగుతుంది, కంప్లీట్ రో అంతా కూడా జీరోస్ అయిపోతుంది. ఓకేనా, కంప్లీట్ గా ఇక్కడ ఫస్ట్ ఎలిమెంటే కాదు, ఫస్ట్ ఎలిమెంట్ ఒక్కటే జీరో అయింది అనుకోండి, అప్పుడు జీరోతో రీప్లేస్ చేస్తాము. కానీ ఇక్కడ కంప్లీట్ రో అంతా కూడా మనకు జీరో అయిపోతుంది. దట్ ఈస్ డిఫికల్టీ 2, దట్ ఈస్ ద డిఫికల్టీ 2. ఓకేనా, సో అది దాని గురించి మనం డిస్కస్ చేయాలన్నమాట ఇప్పుడు. ఓకే, సో పాయింట్ బై పాయింట్ చెప్తాను మీకు, నీట్ గా బాగా అర్థం చేసుకోండి. ఓకే, సో డిఫికల్టీ 2 ఇక్కడ RH క్రైటీరియన్ లో సెకండ్ డిఫికల్టీ ఇది. ఓకేనా, సో వాట్ ఈస్ దట్ సెకండ్ డిఫికల్టీ? whenever okay, a complete row of zeros, whenever a complete row of zeros occurred in Routh array. So this is the difficulty here. ఓకే, సో దిస్ ఇస్ ద డిఫికల్టీ. ఈ డిఫికల్టీ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓకే, డిఫికల్టీ వచ్చింది, రైట్. సో ఇక్కడ నుంచి మనము రౌత్ అరేని కంటిన్యూ చేయలేము. అలాంటప్పుడు మరి ఏం చేయాలి? రౌత్ అరే కంప్లీట్ చేసి మనము స్టెబిలిటీ కనుక్కోవడానికి ఏం చేయాలి అనే దానికి వీ హ్యావ్ సమ్ రూల్స్. ఆ రూల్స్ ని మనం ఇప్పుడు నేర్చుకోవాలి. ఓకేనా, రైట్. చూడండి, సో ఇన్ దిస్ కేస్, Routh array cannot be completed. Routh array cannot be completed. ఇది తెలుసు, అవునా? సో ఇది ఈ కేసు కనుక వస్తే, అంటే ఒక కంప్లీట్ రో కనుక జీరో అయిపోతే మనము రౌత్ అరే చేయలేము. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి? ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ఫార్మ్ an auxiliary equation. Very, very important. It is required to form an auxiliary equation and replace zero row by coefficients of differential auxiliary equation. ఇది సొల్యూషన్ ఇది. ఓకే, సో ఎప్పుడైతే మనకు ఒక కంప్లీట్ రో ఆఫ్ జీరోస్ అక్కడ అయిందో, ఇన్ దిస్ కేస్ రౌత్ అరే కెనాట్ బి కంప్లీటెడ్. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ఫార్మ్ అన్ ఆక్సిలరీ ఈక్వేషన్ అండ్ రీప్లేస్ ద జీరో రో. ఇక్కడ వచ్చిన ఈ జీరో రో ఉంది కదా, ఈ జీరో రోని we have to replace it with the coefficients of differential auxiliary equation. ఓకేనా, సో ఇప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ ని ఫార్మ్ చేయాలంట. ఆక్సిలరీ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేసి ఆ డిఫరెన్షియల్ ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ ని ఈ జీరో రో ప్లేస్ లో రీప్లేస్ చేయాలి అంటున్నాడు. ఓకేనా, చూడండి, ఇంకా మనం ఇంకొన్ని పాయింట్స్ నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టికల్ గా ఎలా చేయాలనేది చూద్దాం ప్రాబ్లం లో. ఓకేనా, సో నోట్, ఫస్ట్ పాయింట్ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన దాంట్లో అంటే, ఇన్ రౌత్ అరే that okay, the row of zeros occurs ఎందుకు వస్తుంది అంటే, when poles are symmetrical about origin. Okay, when poles are lying another. Okay, when poles are lying symmetrical about origin. ఆరిజిన్ కి అటుపక్క ఇటుపక్క సిమెట్రికల్ గా ఉన్నప్పుడు, అంటే సిమెట్రికల్ అంటే సేమ్ డిస్టెన్స్ అన్నమాట. సో మీకు ఇలా ఉన్నాయనుకోండి పోల్స్, దీన్ని సిమెట్రికల్ అంటాం. అంటే ఇక్కడ ఆరిజిన్ ఉంటుంది, ఆరిజిన్ కి రైట్ సైడ్ ఎంత దూరం ఉందో లెఫ్ట్ సైడ్ కూడా అంతే దూరం ఉంటే దాన్ని సిమెట్రికల్ అంటాం.
ఓకే, ఇవి కూడా సిమెట్రికల్ పోల్సే. సో ఇమాజినరీ, ఇది కూడా ఆరిజినే కదా, ఇది కూడా ఆరిజినే. ఇక్కడ నుంచి ఈ ఇమాజినరీ పోల్ ఎంత దూరం అయితే ఉందో ఈ ఇమాజినరీ పోల్ కూడా అంతే దూరం ఉంటుంది కదా. సో సిమెట్రికల్ పోల్స్ అబౌట్ ఆరిజిన్ అన్నప్పుడు సిమెట్రికల్ పోల్స్ అన్నవి రియల్ యాక్సిస్ లో ఉండొచ్చు లేదా ఇమాజినరీ యాక్సిస్ లో కూడా ఉండొచ్చు. ఈ సిమెట్రికల్ పోల్స్ వల్లనే మనకు రో ఆఫ్ జీరోస్ అనేది వస్తుంది. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సిమెట్రికల్ పోల్స్ అన్నవి మనకు రియల్ యాక్సిస్ లో ఉండొచ్చు. ఇలా ఒక పోల్ లెఫ్ట్ హాఫ్ లో ఒక పోల్ రైట్ హాఫ్ లో ఉండి సేమ్ డిస్టెన్స్, ఆరిజిన్ నుంచి సేమ్ డిస్టెన్స్ ఉంటే వాటిని సిమెట్రికల్ పోల్స్ అంటాం అనమాట. లేదా అదే సిమెట్రికల్ పోల్స్ ఇమాజినరీ యాక్సిస్ మీద కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇదే ఆరిజిన్ కదా. సో ఇక్కడ నుంచి ఈ పోల్ ఎంత దూరం ఉందో ఈ ఆరిజిన్ నుంచి ఈ పోల్ కూడా అంతే దూరంలో ఉంటుంది, కాబట్టి ఇది కూడా సిమెట్రికల్ పోల్ అయిపోతుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. సో సిమెట్రికల్ పోల్ అంటే ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉంటే, ఓకే, ఆరిజిన్ లో ఒక పోల్ ఎంత దూరంలో ఉంటే సేమ్ డిస్టెన్స్ లో ఇంకొక పోల్ ఉంది అనుకోండి, వాటి ఆ రెండింటిని సిమెట్రికల్ పోల్స్ అంటాం. సో సిమెట్రికల్ పోల్స్ మే లై ఆన్ ద రియల్ యాక్సిస్ ఆర్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా పోల్స్ ఉండడం వల్లనే మనకు ఆ రో ఆఫ్ జీరోస్ అనేది వస్తాయి అనమాట. సెకండ్, ద నెంబర్ ఆఫ్ సిమెట్రికల్ పోల్స్. అసలు ఎన్ని సిమెట్రికల్ పోల్స్ ఉంటాయి అని చెప్పేది ఏంటంటే ఆక్సిలరీ ఈక్వేషన్. సో ద నెంబర్ ఆఫ్ సిమెట్రికల్ పోల్స్ ఈస్ గివెన్ బై ఆర్డర్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్. ఆర్డర్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ గివెన్ బై ద ఆర్డర్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్. ఓకే, ఈ పాయింట్ అన్ని చూద్దాం, డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకే, ఫస్ట్ పాయింట్స్ రాసుకొని ఆ తర్వాత ఈ పాయింట్స్ అన్ని కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ప్రాబ్లం కి మనము సాల్వ్ చేస్తూ వెళ్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్, రో ఆఫ్ జీరోస్. రో ఆఫ్ జీరోస్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ఓన్లీ odd powers of S row. Odd powers of S rows. Next, auxiliary equation. Auxiliary equation is considered only in even powers of S rows. Even powers of S rows. Okay, row above where row of zeros, the row of zeros occurred. Next, fifth point, the roots of auxiliary equation. The roots of auxiliary equation is nothing but another one, because multiple roots ఉంటాయి కదా. ఓకేనా, or nothing but closed loop poles which are symmetrical about origin. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ ఫోర్త్ పాయింట్, ఎందుకంటే ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ కన్సిడర్డ్ ఓన్లీ ఇన్ ఈవెన్ పవర్స్ ఆఫ్ ఎస్ రో, ద రో అబౌవ్ వేర్ ద రో ఆఫ్ జీరోస్ అక్కర్డ్. థర్డ్ పాయింట్ కూడా చూడండి, రో ఆఫ్ జీరోస్ ఈస్ ఫార్మ్డ్ ఓన్లీ ఇన్ ద ఆడ్ పవర్స్ ఆఫ్ ఎస్ రో. చూడండి, ఇక్కడ మనకు క్వశ్చన్ దగ్గరికి వెళ్తాం. క్వశ్చన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఎక్కడ వచ్చింది రో ఆఫ్ జీరో? ఎస్ క్యూబ్ అనేది ఆడ్ పవర్ ఆఫ్ ఎస్ రోనా కాదా? అవునా? సో ఆడ్ పవర్ ఆఫ్ ఎస్ రోనే. సో ఇక్కడ రో ఆఫ్ జీరోస్ అనేవి ఆడ్ పవర్స్ ఆఫ్ ఎస్ రోలో మాత్రమే వస్తుంది. ఇక్కడైనా రావచ్చు, లేదా ఇక్కడైనా రావచ్చు, లేదా ఇక్కడైనా రావచ్చు. ఓకేనా, ఎస్ పవర్ 5 దగ్గర రాదు, ఎందుకంటే మనకు ఎస్ పవర్ 5 అనేది ఫ్రమ్ ఆన్సర్, ఐ మీన్ ఫ్రమ్, ఎందుకంటే అది సెకండ్ది కదా, సెకండ్ రో కదా. ఈ క్వశ్చన్ లో ఎస్ పవర్ 5 దగ్గర రాదు. ఎందుకు అంటే
ఎందుకంటే అది సెకండ్ రో. ఇది ఈ కోఎఫిషియన్స్ అన్నవి మనము ఇచ్చిన క్వశ్చన్ నుంచి రాసుకుంటాం కాబట్టి S⁵ దగ్గర వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత ఎక్కడైనా రావచ్చు అనమాట. S³ దగ్గర రావచ్చు, S⁴ దగ్గర కూడా రావచ్చు. ఇక్కడ ఈ కేసులో మనకు S⁴3 దగ్గర వచ్చింది, అవునా? ఇక్కడ మనకు S⁴3 దగ్గర మనకు ఏమొచ్చింది, రో ఆఫ్ జీరోస్ వచ్చింది. ఓకేనా? సో అది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రో ఆఫ్ జీరోస్ ఆల్వేస్ అక్కర్స్ ఓన్లీ ఇన్ ద ఆడ్ పవర్స్ ఆఫ్ S రో. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి. ఫోర్త్ పాయింట్, ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ కన్సిడర్డ్ ఓన్లీ ఇన్ ద ఈవెన్ పవర్స్ ఆఫ్ S రో. తర్వాత ఇక్కడ బ్రాకెట్ లో రాసింది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ రో అబౌవ్ వేర్ ద రో ఆఫ్ జీరోస్ అక్కర్డ్. సో ఇప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది ఈవెన్ పవర్స్ ఆఫ్ S రోలో తీసుకుంటాం. ఏ ఈవెన్ పవర్ అంటే మనకు రో ఆఫ్ జీరోస్ S³ దగ్గర వచ్చింది కాబట్టి ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది ఒక రో పైన తీసుకుంటాము. ఒక రో పైన ఖచ్చితంగా, ఎందుకంటే మీకు ఆక్సిలరీ మీకు రో ఆఫ్ జీరోస్ అనేది ఆడ్ పవర్స్ లో వస్తే కనుక దాని పైన ఈవెన్ పవర్ ఆఫ్ S రో ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ మనం ఆక్సిలరీ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మనము ఆక్సిలరీ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకుంటాం. అదే రాసిన ఈ ఫోర్త్ పాయింట్ అనమాట. ఇక్కడ రాసిన ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే అదే ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ కన్సిడర్డ్ ఓన్లీ ఈవెన్ పవర్ ఆఫ్ S రో, అండ్ that also mean that we have taking that in the row which is above the row of zeros occurred. ఎక్కడైతే రో ఆఫ్ జీరోస్ వచ్చినాయో దాని పైన ఉన్న రోని మనం ఇప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ గా కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూడండి. ద రూట్స్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఆర్ నథింగ్ బట్ క్లోజ్డ్ లూప్ పోల్స్ విచ్ ఆర్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్. ఈ సిమెట్రికల్ పోల్స్ వల్లనే మనకు రో ఆఫ్ జీరోస్ అక్కర్ అయినాయి అని రాసినాం. ఇక్కడ ఎన్ని సిమెట్రికల్ పోల్స్ ఉన్నాయి అంటే ఇట్ ఈస్ గివెన్ బై ద ఆర్డర్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్. సో చూడండి, అన్ని కూడా ఆక్సిలరీ ఈక్వేషన్ కి అన్ని రిలేటెడ్ గా ఉన్నాయి. ఓకేనా? సో ఈ రో ఆఫ్ జీరోస్ ఎందుకు వచ్చినాయంటే సిమెట్రికల్ పోల్స్ అబౌట్ ఆరిజిన్ ఉండడం వల్ల. సిమెట్రికల్ పోల్స్ అనేవి మనకు రియల్ యాక్సిస్ లో ఉండొచ్చు లేదా ఇమాజినరీ యాక్సిస్ లో ఉండొచ్చు. ఈ సిమెట్రికల్ పోల్స్ ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు దాని క్యాన్సల్ ఏంటి, ఇట్ ఈస్ గివెన్ బై ద ఆర్డర్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్. అండ్ రూట్స్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఆర్ నథింగ్ బట్ క్లోజ్డ్ లూప్ పోల్స్ విచ్ ఆర్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటికీ మీకు ఒక నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు రో ఆఫ్ జీరోస్ మనకు S³ ఈ రో దగ్గర వచ్చింది. దాని పైన ఉన్న రోని మనం ఆక్సిలరీ ఈక్వేషన్ గా కన్సిడర్ చేయాలి. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ని ఎలా రాయాలి అన్నప్పుడు చూడండి, జాగ్రత్తగా చూడండి. ఆక్సిలరీ ఈక్వేషన్ ని ఎలా రాయాలి అన్నప్పుడు ఇక్కడ మీకు కోఎఫిషియన్స్ ఉన్నాయి. ఇది S⁴ రో కాబట్టి ఈ 2 అన్నది S⁴ యొక్క కోఎఫిషియంట్. ఈ 12 అన్నది S² యొక్క కోఎఫిషియంట్. ఎందుకంటే ఇది ఈవెన్ పవర్ ఆఫ్ S రో కాబట్టి ఖచ్చితంగా ఇది S⁴. ఇది మాక్సిమం వాల్యూ ఎంత, S⁴ కాబట్టి ఇక్కడ మాక్సిమం వాల్యూ రాయాలి S⁴. ఇది S², ఇది కాన్స్టెంట్. ఇది ఎందుకంటే ఇది S⁴ అనమాట. S⁴ అంటే మనం రాయాల్సిన అవసరం లేదు కాబట్టి కాన్స్టెంట్ గా తీసుకుంటాం. అప్పుడు ఈ మూడింటిని ప్లస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది మనకు ఆక్సిలరీ ఈక్వేషన్ అయిపోతుంది. అర్థమైందా ఎలా రాయడం అనేది? మళ్ళీ ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనము ఎక్కడైతే రో ఆఫ్ జీరోస్ వచ్చినాయో దాని పైన ఉన్న రో ఖచ్చితంగా ఈవెన్ పవర్ ఆఫ్ S రో అయి ఉంటుంది. దాన్ని ఆక్సిలరీ ఈక్వేషన్ గా కన్సిడర్ చేయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా రాయాలంటే ఇక్కడ ఏదైతే పవర్ ఉందో హైయెస్ట్ పవర్ S⁴ ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ కోఎఫిషియంట్ కి S⁴ రాయండి. ఓకే, ఎందుకంటే ఇది ఈవెన్ పవర్ ఆఫ్ రో కాబట్టి, ఈవెన్ పవర్ ఆఫ్ S రో కాబట్టి ఇక్కడ ఈవెన్ పవరే రాయాలన్నమాట. నెక్స్ట్ ఈవెన్ పవర్ ఏమైతుంది, S² అయిపోతుంది. S⁴ తర్వాత ఈవెన్ పవర్ S² అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ S⁴ ఉంటుంది. S⁴ రాయాల్సిన అవసరం లేదు కాబట్టి రైట్, నేను రాయట్లేదు. ఈ మూడింటిని యాడ్ చేయండి. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఇప్పుడు ఫామ్ అయ్యేదే మనకు ఆక్సిలరీ ఈక్వేషన్ అనమాట. ఏంటది, 2S⁴ ప్లస్ 12S² ప్లస్ 16. ఓకే, 2S⁴ ప్లస్ 12S² ప్లస్ 16 ఇది యాక్చువల్ గా ఆక్సిలరీ ఈక్వేషన్. కానీ ఇక్కడ నేనేం చెప్పినాను చూడండి, ఇక్కడ మీకు పాయింట్ ఇచ్చినప్పుడు ఇన్ దిస్ కేస్ రౌత్ అరే కెనాట్ బి కంప్లీటెడ్. ఓకే, ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ఫార్మ్ అన్ ఆక్సిలరీ ఈక్వేషన్. ఫార్మ్ చేసేసినాం కదా, అవునా? ఫార్మ్ చేసేసినాం, ఆక్సిలరీ ఈక్వేషన్ ని ఫార్మ్ చేసినాము. ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఇక్కడ చదవండి, బాగా ఇంపార్టెంట్. రీప్లేస్ ద జీరో రో బై
కోఎఫిషియన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఆక్సిలరీ ఈక్వేషన్. మనం ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియన్స్ అనట్లేదు, డిఫరెన్షియల్ ఆక్సిలరీ ఈక్వేషన్ అంటున్నాము. అది ఇంపార్టెంట్ మా. ఓకేనా? సో ఫస్ట్ ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేయాలి. సో డిఏఈ బై డిఎస్ చేయాలన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే డిఫరెన్షియల్ ఆక్సిలరీ ఈక్వేషన్ అంటాము. దీన్ని ఏమంటాము? డిఫరెన్షియల్ ఆక్సిలరీ ఈక్వేషన్. అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎస్, దాన్నే డిఫరెన్షియల్ ఆక్సిలరీ ఈక్వేషన్ అంటాము. ఓకే, డిఫరెన్షియేట్ చేయండి. ఏమైతుంది? 2 ఇంటూ ఎస్ పవర్ 4 కి డిఫరెన్షియేషన్ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ పవర్ 4 అంటే 4s క్యూబ్ కదా, 4s క్యూబ్ ప్లస్ 12 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్. ఓకే, 12 కాన్స్టెంట్ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ అంటే 2s కదా, 2s ప్లస్ డి బై డిఎస్ ఆఫ్ 16 అంటే 0, ఎందుకంటే డి బై డిఎస్ ఆఫ్ కాన్స్టెంట్. అవునా? కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 0. కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 0. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు డిఏఈ బై డిఎస్, డిఏఈ బై డిఎస్ ఏమవుతుంది చెప్పండి? సో 2 ఇంటూ 4s క్యూబ్ అంటే 8s క్యూబ్ ప్లస్ 12 ఇంటూ 2s అంటే 24s. 24s. సో ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 8, ఇక్కడ 24, వీటిని ఈ డిఫరెన్షియల్ ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియన్స్ ని 0 రో ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, అదే రాసింది ఇక్కడ. ఓకే, ఫార్మ్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ అండ్ రీప్లేస్ 0 రో by the coefficients of differential auxiliary equation. సో ఈ డిఫరెన్షియల్ ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియన్స్ తో ఆ 0 రో ని రీప్లేస్ చేయాలి. ఇక్కడ డిఫరెన్షియల్ ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియన్స్ ఏమొచ్చినాయి? 8, 24 వచ్చినాయి. కాబట్టి ఇక్కడ మనము ఈ 0 రో ప్లేస్ లో మనం ఏం చేయొచ్చు? ఈ 0 రో ప్లేస్ లో, ఓకే, ఇది రబ్ చేస్తున్నాను, జస్ట్ మీకు ఐడియా రావాలి కాబట్టి రాస్తాను. ఓకేనా? ఈ 0 రో ప్లేస్ లో మనం ఏం చేస్తున్నామంటే ఈ డిఫరెన్షియల్ ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియన్స్ ని రీప్లేస్ చేస్తున్నాం. సో 8 ఇక్కడ, 24 ఇక్కడ. అవునా? 8, 24 కదా మన కోఎఫిషియన్స్ వచ్చింది. 8s క్యూబ్ ప్లస్ 24s. చూడండి, అది కూడా సరిపోయి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎస్ క్యూబ్ కాబట్టి 8 ఇంటూ ఎస్ క్యూబ్ ప్లస్ నెక్స్ట్ ఎస్ క్యూబ్ తర్వాత నెక్స్ట్ ఆడ్ కోఎఫిషియంట్ ఏమొస్తుంది? ఎస్, కాబట్టి ఇక్కడ 24s వచ్చింది. చూడండి, 8s క్యూబ్ ప్లస్ 24s. కాబట్టి ఇవి రెండు 8 మల్టిపుల్సే కదా, కాబట్టి 8 1s 8 3s రాయొచ్చు. అంటే 8 24 బదులు మనము 1 3 రాద్దాం. 8 24 బదులు మనము 1 3 రాద్దాం. ఓకే, అలా రాసినా కూడా ఏమీ డిఫరెన్స్ రాదు. కాబట్టి ఇక్కడ రీప్లేస్ చేసేటప్పుడే నేను 1 3 తో రీప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో గ్రీన్ పెన్ తో రాస్తున్నాను చూడండి, అది ఈ 0 రో దగ్గర రీప్లేస్ చేసిన కోఎఫిషియన్స్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయండి, రో థర్డ్ ని కంటిన్యూ చేయండి. చూడండి, 1 ఇంటూ 12 మైనస్ 3 ఇంటూ 2 6 డివైడెడ్ బై 1. ఓకే, ఇక్కడ 1 ఉంది కాబట్టి. సో 12 మైనస్ 6 అంటే 6 బై 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 6. కాబట్టి ఇక్కడ మనకు 6 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 ఇంటూ 16 ఓకే, మైనస్ 0 ఇంటూ 2 అంటే 0నే డివైడెడ్ బై 1. 16 బై 1 అన్నప్పుడు 16 వస్తుంది. సో ఇక్కడ 16 అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది 0 అయిపోతుంది. ఎలాగో 1 ఇంటూ 0నే, 0 ఇంటూ 2 కూడా 0నే కాబట్టి ఈ రెండు 0s అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 6 3s 18 మైనస్ 16 ఇంటూ 1 16. 18 మైనస్ 16 అంటే 2 డివైడెడ్ బై 6. ఇక్కడ డివైడెడ్ బై 6 అన్నప్పుడు 1/3 వస్తుంది. అవునా? కాబట్టి ఇక్కడ 1/3. నెక్స్ట్ ఇంకేమైనా వస్తుందా చూడండి, రాదు. ఇంకా 6 ఇంటూ 0నే, 0 ఇంటూ 1 కూడా 0నే కాబట్టి 0. మళ్ళీ 6 ఇంటూ 0నే, 0 ఇంటూ 1 కూడా 0నే కాబట్టి ఇవన్నీ 0s అయిపోతాయి. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? 16 వస్తుంది. ఎందుకు? 1/3 ఇంటూ 16 అంటే 1/3 ఇంటూ 16 వస్తుంది. 0 ఇంటూ 6 అంటే 0, రైట్? 1/3 ఇంటూ 16 డివైడెడ్ బై 1/3 అంటే 16. ఓకే, డైరెక్ట్ ఎలా రాసిన అంటే నేను ఇందాక చెప్పాను కదా, మనకు ఇక్కడ ఈ ఫామ్ అన్నమాట. ఇలా 16 అనేది ఇక్కడ 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 వస్తుంది. ఈవెన్ పవర్స్ ఆఫ్ ఎస్ లో. ఓకేనా? సో అందుకు డైరెక్ట్ గా రాసినాను, లేదా మీరు నార్మల్ గా చేసినా కూడా మీకు అదే వస్తుంది. సో చూడండి, ఇప్పుడు
ఇక్కడ మనకు రౌత్ అరే కంప్లీట్ అయిపోయింది. ఓకే, రౌత్ అరే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు ఫస్ట్ కాలం కోఎఫిషియెంట్స్ ని చూడండి. ఫస్ట్ కాలం కోఎఫిషియెంట్స్ ని చూడండి. ఓకేనా, చూడండి. సో ఏమైనా సైన్ చేంజెస్ ఉన్నాయా? లేవు, అస్సలు సైన్ చేంజెస్ లేవు. అవునా, కాబట్టి స్టేబుల్ అని రాయకూడదు. మళ్ళీ అదొకటి, ఇక్కడ స్టేబుల్ అని రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఒక కండిషన్ చెప్తాను చూడండి. 6th పాయింట్ గా రాస్తాను. అది 6th పాయింట్ ఏంటది? ఇఫ్ రో ఆఫ్ జీరోస్ occurred only once and there are no sign changes in the first column of Routh array, in the first column of Routh array, then the system is marginally stable. Because of non-repeated poles. On the imaginary axis. Okay, చాలా important point. Row of zeros occurred only once and there are no sign change in the first column of Routh array అయితే then the system is marginally stable because of non-repeated poles on the imaginary axis. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ నుంచి మనము నాన్ రిపీటెడ్ పోల్స్ ఎక్కడ ఉన్నాయి అని చూస్తే ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క పోల్స్ కనుక్కోండి, ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కోండి. నేను ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నా, 5th పాయింట్ చూడండి. ద రూట్స్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఆర్ నథింగ్ బట్ క్లోజ్డ్ లూప్ పోల్స్ విచ్ ఆర్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్. ఓకే, కాబట్టి మనం ఫస్ట్ ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కుందాం. చూడండి, సో ఇక్కడ 2s/4 12s² + 16 ఉంది. నేను s² ని s² = x అనుకున్నాను. లైక్ s² = x అనుకున్నప్పుడు s/4 ఏం రాసుకోవచ్చు? s/4 x² అయిపోతుంది, అంతే కదా. దీన్ని స్క్వేర్ చేస్తే మనకి s/4 అవుతుంది. ఇటు పక్క x ని కూడా స్క్వేర్ చేస్తే x² అయిపోతుంది. కాబట్టి ఇది 2x² + 12s + 16 లాగా ఉంది, = 0. ఓకే, రూట్స్ కనుక్కోవాలంటే = 0 చేయాలి. ఇక్కడ 2 అన్నిట్లో కామన్ ఉంది కాబట్టి 2 కామన్ తీయండి. x² + 6s + 8 = 0 వస్తుంది. సో ఈ 2 ఇటు సైడ్ వస్తే 0/2 అయిపోతుంది, 0 అయిపోతుంది. కాబట్టి నేనేం రాయొచ్చు? x² + 6x, x కదా, 6s కాదు 6x. ఓకే, 6x + 8 = 0. సో x² + 6x + 8 = 0 రాయొచ్చు. ఎందుకంటే ఈ 2 ఇటు సైడ్ వస్తే 0/2, అప్పుడు అది కూడా 0 అయిపోతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు రూట్స్ ఏంటి? x² + 6x అన్నప్పుడు 4x 2x రాయొచ్చు. 2x + 8 = 0. అవునా, 4 + 2 6, 4 × 8. సో ఇక్కడ x × x + 4. అవునా, ఈ రెండిట్లో నుంచి x కామన్ తీయండి, x + 4 ప్లస్ ఇక్కడ 2 కామన్ తీయండి, x + 4 = 0. ఓకే, ఫ్యాక్టర్స్ అప్పుడు x + 4 × x + 2. అవునా, x + 4 × x + 2 = 0. సో x -4 ఒకటి, x + 4 0కి ఈక్వల్ చేస్తే x -4 ఒకటి, x + 2 0కి ఈక్వల్ చేస్తే x -2. వాట్ ఈస్ x అగైన్? s². సో s² = -4 ఒకటి, s² = -2 ఒకటి. సో s² -4 అంటే s ఏమైపోతుంది? +r-j2 కదా, ఎందుకంటే s² -4 అయితే. ఓకే, సో నేను ఇక్కడ ఒక చిన్న పాయింట్ తీసుకుంటాను. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమైపోయింది? s² = -4, s² = -2 వచ్చింది. కాబట్టి s² = -4, s² = -2 వచ్చింది. అప్పుడు s ఏం రాయొచ్చు నేను? s = +r- √(-4) అయిపోతుంది,
అంతే కదా. ఇక్కడ కూడా s is equal to plus or minus root of minus 2. సో రూట్ ఆఫ్ మైనస్ 4 అంటే ఏం రాయొచ్చు నేను, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ రూట్ 4 రాయొచ్చు. ఇక్కడ కూడా s is equal to ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ రూట్ 2 రాయొచ్చు. సో రూట్ ఆఫ్ మైనస్ 1 అంటే j కదా, కాబట్టి s is equal to ప్లస్ ఆర్ మైనస్ j ఇంటూ రూట్ 4 అంటే 2 రాయొచ్చు. s is equal to ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ కూడా రూట్ మైనస్ 1 అంటే j రాయొచ్చు, రూట్ 2 రాయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఈ రెండిటి పోల్స్ కనుక మీరు లొకేట్ చేస్తే, ఓకే, సో ఈ రెండు పోల్స్, ఈ 4 పోల్స్ ఇప్పుడు మనం లొకేట్ చేస్తే చూడండి, జాగ్రత్తగా చూడండి. ఓకే, నేను ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి పోల్స్ లొకేషన్ అయిపోయిన తర్వాత. జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇది j√2, ఇది j2, ఇది మైనస్ j√2, ఇది మైనస్ j2. ఓకేనా. సో దిస్ ఈస్ సిగ్మా అండ్ దిస్ ఈస్ ఇమాజినరీ యాక్సిస్ j omega, and this is negative axis minus j omega, and this is minus sigma. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ రెండు సిమెట్రికల్ పోల్స్, అవునా కాదా. ఇక్కడ నుంచి ఈ ఆరిజిన్ నుంచి ఈ j√2 ఎంతైతే డిస్టెన్స్ లో ఉందో మైనస్ j√2 కూడా అంతే డిస్టెన్స్ లో ఉంటుంది. కాబట్టి ఈ రెండు సిమెట్రికల్ పోల్స్. సో ఈ రెండు కూడా సిమెట్రికల్ పోల్స్, అవునా కాదా. ఈ రెండు కూడా సిమెట్రికల్ పోల్స్. సో నంబర్ ఆఫ్ సిమెట్రికల్ పోల్స్, నంబర్ ఆఫ్ సిమెట్రికల్ పోల్స్ ఈజ్ ఈక్వల్ టు 4. అవునా, 4 సిమెట్రికల్ పోల్స్ ఉన్నాయి, అవునా కదా. j2 మైనస్ j2, j√2 మైనస్ j√2. సో నెంబర్ ఆఫ్ సిమెట్రికల్ పోల్స్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఈ 4 ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడ నుంచి వచ్చింది. చూడండి, ఇక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఎంత, ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ 4. సో ఆర్డర్ ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ 4 కాబట్టి మీకు సిమెట్రికల్ పోల్స్ అబౌట్ ఆరిజిన్ కూడా 4 వచ్చినాయి అనమాట. అదే పాయింట్ నేను ఇక్కడ రాసింది చూడండి. The number of second point, the number of symmetrical poles is given by the order of auxiliary equation. So ఈ ప్రాబ్లం లో మీకు auxiliary equation యొక్క ఆర్డర్ మనకి ఎంత ఉంది, 4 ఉంది. కాబట్టి నంబర్ ఆఫ్ సిమెట్రికల్ పోల్స్ కూడా 4 ఉంటుంది. అది ఓకేనా. ఒక్కొక్క పాయింట్ ఇప్పుడు చదవండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. వెన్ ఎవర్ కంప్లీట్ రో ఆఫ్ జీరో అక్కర్ అయింది అనుకోండి, ఆక్సిలరీ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలి అండ్ రో ఆఫ్ జీరోస్ ఫస్ట్ బి రీప్లేస్డ్ విత్ డిఫరెన్షియల్ ఆక్సిలరీ ఈక్వేషన్. రీప్లేస్ చేసినామా లేదా చూడండి. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఫార్మ్ చేసినాము, దాన్ని dE/ds చేసినాము, అప్పుడు మనకి 1/3 వచ్చింది. ఈ 1/3ని తీసుకెళ్లి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తేనే మనం కంప్లీట్ గా ఫినిష్ చేసినాము, ఇక్కడ రౌత్ అరేని ఫినిష్ చేసినాము. అది మనకు జనరల్ పాయింట్. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్, రౌత్ అరే ద రో ఆఫ్ జీరోస్ అక్కర్స్ బికాస్ ఆఫ్ సిమెట్రికల్ పోల్స్ అబౌట్ ఆరిజిన్. వచ్చినాయి లేదా సిమెట్రికల్ పోల్స్, మనకు ఇక్కడ గీసినాం కదా. సిమెట్రికల్ పోల్స్ ఉండడం వల్లనే మనకు రో ఆఫ్ జీరోస్ అక్కర్ అవుతున్నాయి. అది ఫస్ట్ పాయింట్, అవునా కదా. నిజమే కదా. ఇక్కడ చూడండి సిమెట్రికల్ పోల్స్ కనపడుతున్నాయి కదా. సిమెట్రికల్ పోల్స్ ఉండడం వల్లనే మనకు రో ఆఫ్ జీరోస్ ఫామ్ అయినాయి అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఇప్పుడే ప్రూవ్ చేసినాం. ద నెంబర్ ఆఫ్ సిమెట్రికల్ పోల్స్ ఇస్ గివెన్ బై ఆర్డర్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్ 4 కాబట్టి 4 సిమెట్రికల్ పోల్స్ వచ్చినాయి, అవునా. ఇక్కడ ఆర్డర్ 4 కాబట్టి ఇక్కడ మనకు 4 సిమెట్రికల్ పోల్స్ వచ్చినాయి. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. రో ఆఫ్ జీరోస్ ఇస్ అకర్డ్ ఓన్లీ ఇన్ ఆడ్ పవర్స్ ఆఫ్ s రో. ఇక్కడ s³ లో వచ్చింది కాబట్టి ఇది ఆల్రెడీ చూసినాం మనం. ఆక్సిలరీ ఈక్వేషన్ ఇస్ ఫార్మ్డ్, ఓకే, 1 row above the row where row of zeros has occurred. సో s³ దగ్గర మనకు రో ఆఫ్ జీరోస్ వచ్చింది కాబట్టి పైన ఉన్నది s⁴ రో కాబట్టి అక్కడ మనం ఆక్సిలరీ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలి. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ ఆల్వేస్ కన్సిడర్డ్ ఇన్ ద ఈవెన్ పవర్స్ ఆఫ్ s రో. నెక్స్ట్ the roots of auxiliary equation are nothing but closed loop poles which are symmetrical about origin. చూడండి, సో రూట్స్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్ మనం కనుక్కున్నాము. ఆ రూట్స్ మనకి ఇవి వచ్చినాయి. s is equal to plus or minus j2, s is equal to plus or minus j√2. ఇవి రెండు కూడా సిమెట్రికల్ పోల్స్ అబౌట్ ఆరిజిన్ కదా, అదే రాసింది అక్కడ. సో ద రూట్స్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఆర్ నథింగ్ బట్ క్లోజ్డ్ లూప్ పోల్స్ విచ్ ఆర్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇఫ్ రో ఆఫ్ జీరోస్ అకర్డ్ ఓన్లీ వన్స్ then and there are no sign changes in the first column of row array, then the system is marginally stable because of non-repeated poles on the imaginary axis. ఇది ఆల్రెడీ మనము స్టెబిలిటీ ఫస్ట్ నేను పోల్స్ అండ్ రెస్పాన్స్
ఓకే, స్టెబిలిటీ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ఎ సిస్టమ్ బేస్డ్ ఆన్ లొకేషన్ ఆఫ్ పోల్స్ అనే కాన్సెప్ట్ లో కూడా చెప్పినాను. నాన్ రిపీటెడ్ పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ సిస్టమ్ ఈజ్ మార్జినలీ స్టేబుల్. అక్కడ చెప్పినాను, ఇక్కడ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకేమొస్తుంది, నాన్ రిపీటెడ్ పోల్స్. అవునా, రిపీట్ అయినాయా లేదు, ఒకేసారి. అవునా, నాన్ రిపీటెడ్ పోల్స్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్ వచ్చినాయి కాబట్టి సిస్టమ్ ఈస్ మార్జినలీ స్టేబుల్. చూడండి ఇక్కడ చూస్తేనే మీకు కనపడుతుంది, నాన్ రిపీటెడ్ పోల్సే కదా, J√2 J2 మైనస్ J√2 మైనస్ J2. సో ఇమాజినరీ యాక్సిస్ మీద ఎప్పుడైతే పోల్స్ వచ్చినాయో కంపల్సరీగా సిస్టమ్ అనేది మార్జినలీ స్టేబుల్ సిస్టమ్. సో అవుట్పుట్ ఏమొస్తుంది, ఇట్ ఈస్ కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ వస్తుంది. ఓకే, కావాలంటే మీరు ఆ పాయింట్ కూడా రాసుకోండి. సిస్టమ్ ఈజ్ మార్జినలీ స్టేబుల్. సిస్టమ్ ఈజ్ మార్జినలీ స్టేబుల్. Marginally stable due to non-repeated poles on imaginary axis. Due to non-repeated poles on imaginary axis. ఒక్కొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ మా. ఓకే, కొద్దిగా క్రిటికల్ గానే ఉంటుంది. ఓకే, కాకపోతే మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి వీడియోని చూడండి. ఇంకా అర్థం కాకపోతే నాకు ఒక్కసారి వాట్సాప్ చేయండి, నేను క్లియర్ చేస్తాను మీ డౌట్స్ అన్ని కూడా. ఓకేనా, ఇక్కడి వరకు ఏమైనా ప్రాబ్లం ఉందా, 6th పాయింట్ వరకు? ఇక్కడ నుంచి నేను ఇంకొక 3 పాయింట్స్ ఎక్స్ట్రాగా చెప్తాను, అవి కూడా మనకు ఎప్పుడన్నా అవసరం అవ్వచ్చు. ఓకే, కొన్ని స్పెషల్ కేసెస్ లో మనకు అవసరం అవ్వచ్చు. ఆ 3 పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఓకేనా, ఓకే చూడండి 7th పాయింట్. ఇప్పుడు ఇక్కడ 6th పాయింట్ లో నేనేం చెప్పిన, రో ఆఫ్ జీరోస్ ఒక్కసారి వచ్చి అండ్ నో సైన్ చేంజ్ ఉంటే గనక సిస్టమ్ ఈజ్ మార్జినలీ స్టేబుల్ బికాస్ ఆఫ్ నాన్ రిపీటెడ్ పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ అని చెప్తా. అదే మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఆ క్వశ్చన్స్ లో మనకు ఇఫ్ రో ఆఫ్ జీరోస్ అక్కర్డ్ మోర్ దాన్ వన్స్ అంటే రో ఆఫ్ జీరోస్ అన్నది ఒక్కసారి కాకుండా 2 సార్లు కూడా ఫామ్ అయ్యేవి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి 2 అంతకన్నా ఎక్కువ సార్లు ఓకే రో ఆఫ్ జీరోస్ కనుక ఫామ్ అయితే, ఇఫ్ రో ఆఫ్ జీరోస్ అక్కర్డ్ మోర్ దాన్ వన్స్ ఓకే అండ్ దేర్ ఆర్ no sign changes in the first column of Routh array, in the first column of Routh array, then the system is unstable. Ikkada is important. Then the system is unstable even though the rows are there. Okay, even though the row of zeros is occurred more than once and there are no sign changes in the first column of Routh array, then the system is unstable due to ఎందుకు ఇది వస్తుందంటే డ్యూ టు రిపీటెడ్ పోల్స్. ఆ కేసులో మనకు రిపీటెడ్ పోల్స్ వస్తాయి అన్నమాట. డ్యూ టు రిపీటెడ్ పోల్స్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్. ఓకే, సో ఇఫ్ ఐ ఫౌండ్ ఎనీ ప్రాబ్లం, అప్పుడు ఆ ప్రాబ్లం తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అప్పుడు క్లియర్ అయిపోతుంది ఇది కూడా. ఓకే, సో రో ఆఫ్ జీరోస్ అన్నది ఒకసారి కంటే ఎక్కువ లేదా 2 అంతకన్నా ఎక్కువ సార్లు మనకు రో ఆఫ్ జీరోస్ కనుక అక్కలైనప్పుడు సిస్టమ్ అనేది అన్స్టేబుల్ డ్యూ టు రిపీటెడ్ పోల్స్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్. ఈ పాయింట్ అయితే నేను ఆల్రెడీ మీకు డిస్కస్ చేసినాను. ఓకేనా, స్టెబిలిటీ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్ బేస్డ్ ఆన్ పోల్ లొకేషన్ లో లాస్ట్ 6th పాయింట్ ఇది అనమాట. రిపీటెడ్ పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ ఉంటే సిస్టమ్ ఈస్ అన్స్టేబుల్. ఓకే, సో అట్లా మనం ఒక కాన్సెప్ట్ ని ఇంకో కాన్సెప్ట్ ని లింక్ చేస్తూ చదువుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ 8th పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ ఏ సైన్ చేంజ్ occurs below AE, auxiliary equation. If a sign change occurs below auxiliary equation, okay, then there must be a symmetrical pole placed in the left half of S plane.
half of S plane for the pole placed in the right half of S plane. For the pole placed in the right half of S plane. సో ఎప్పుడైతే ఒక సైన్ చేంజ్ అక్కర్ అయింది అనుకోండి, ఎప్పుడైతే ఒక సైన్ చేంజ్ అక్కర్ అయితే మీరు ఏం చేస్తారు, ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు అప్పుడు ఒక సైన్ చేంజ్ అక్కర్ అయితే సో కంపల్సరీగా ఒక పోల్ రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉంది అంటారు అన్న. చూడండి బాగా చదవండి. ఇఫ్ ఎ సైన్ చేంజ్ అక్కర్స్ బిలో ఏ ఆక్సిలరీ ఈక్వేషన్ కింద గనక మీకు సైన్ చేంజ్ అక్కరైతే ఓకే, సో దెన్ దేర్ మస్ట్ బి ఏ పోల్ ప్లేస్డ్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ ఫర్ ద పోల్. ఓకే, దెన్ దేర్ మస్ట్ బి ఏ సిమ్మెట్రికల్ పోల్ అంటున్నాం ఇక్కడ. బాగా వినండి, సిమ్మెట్రికల్ పోల్ అంటే ఆరిజిన్ నుంచి మీకు రైట్ హ్యాండ్ సైడ్ లో ఎంత దూరంలో అయితే మీరు ఒక పోల్ ని ప్లేస్, ఎందుకంటే సైన్ చేంజ్ అయ్యింది అంటే ఖచ్చితంగా మీరు ఒక పోల్ ని రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో పెట్టాలి. పెట్టినప్పుడు ఇది ఎంత దూరం అయితే ఉందో అంతే దూరంలో ఒక పోల్ ని లెఫ్ట్ హాఫ్ లో కూడా పెట్టాలి. ఇది కండిషన్ అన్నమాట. If a sign change occurs below auxiliary equation, then there must be a symmetrical pole placed in the left half of S plane for the pole placed in the right half of S plane. అదే రివర్స్, if a sign change above AE ఉందనుకోండి, then there is no need to place a symmetrical pole in the left half of S plane for the pole placed in the right half of S plane. Okay, so if a sign change occurs above, okay, ఆ పాయింట్ కూడా రాద్దాం. ఓకేనా. సో 9th పాయింట్ ఏంటి అంటే if sign change occurs above auxiliary equation, then there is no symmetrical pole placed in the left half of S plane. For the pole placed in the right half of S plane. So right half of S plane లో మీరు ఓకే ప్లేస్ చేసిన ఆ పోల్ కి లెఫ్ట్ హాఫ్ లో సిమెట్రికల్ పోల్ ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఇది అబౌవ్ ఏఈ అయితే, అబౌవ్ ఆక్సిలరీ ఈక్వేషన్ లో గనక మీకు సైన్ చేంజ్ వస్తే అప్పుడు మీకు ఇక్కడ మీరు ఏదైతే పోల్ ఇక్కడ ప్లేస్ చేసినారో రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఇక్కడ లెఫ్ట్ హాఫ్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో నో పోల్ ఇన్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. ఓకే, సో నో పోల్ అవసరం లేదనమాట. అదే సైన్ చేంజ్ కనుక మనకు బిలో ఆక్సిలరీ ఈక్వేషన్, ఓకే, సో బిలో ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక వస్తే ఖచ్చితంగా దేర్ మస్ట్ బి ఎ సిమెట్రికల్ పోల్. ఓకే, సిమెట్రికల్ పోల్ ఇన్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ ఉండాలి అనమాట. ఫర్ ద పోల్ ప్లేస్డ్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడైతే రైట్ హాఫ్ లో ప్లేస్ చేసిన పోల్ కి సిమెట్రికల్ పోల్ ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఇది సైన్ చేంజ్ కనుక అబౌవ్ ఆక్సిలరీ ఈక్వేషన్ వస్తే. ఓకే, ఈ రెండు పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అలాంగ్ విత్ దట్ ఈ పాయింట్ కూడా, ఇఫ్ రో ఆఫ్ జీరోస్ అక్కర్డ్ మోర్ దాన్ వన్స్, దెన్ దెర్ ఈస్ నో సైన్ చేంజ్. Okay, and there is no sign change in the first column of row array, then the system is unstable because of repeated poles on the imaginary axis. ఓకే, సో ఛాన్స్ ఉన్నప్పుడు నేను ఈ 3 పాయింట్స్ ని కూడా ప్రూవ్ చేస్తాను. ఓకే రైట్. సో మీకు బీటెక్ లెవెల్ కి అయితే నాకు తెలిసి ఈ 3 పాయింట్స్ అయితే పెద్దగా అవసరం ఉండదు. బట్ ఫస్ట్ 6 పాయింట్స్ అయితే నేను మొత్తం చెప్పేసినాను. ఫస్ట్ 6 పాయింట్స్ నేను మీకు క్లియర్ గా ఈ ఎగ్జాంపుల్ లో విత్ ప్రూఫ్ మీకు ప్రూవ్ చేసినాను. సిస్టమ్ ఈజ్ మార్జినలీ స్టేబుల్ బికాస్ ఆఫ్ ద పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. Okay, roots of auxiliary equation nothing but closed loop poles which are symmetrical about origin. Auxiliary equation is formed in even power of S row. Row of zeros occurs in odd powers of S row. The number of poles which are symmetrical about origin is given by the order of auxiliary equation. And in row array, row of zeros occurs because of
పోల్స్ విచ్ ఆర్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్. ఇవన్నీ కూడా నేను ప్రూవ్ చేసినాను. అండ్ ఒకవేళ డిఫికల్టీ 2 దట్ ఈస్ ఒక కంప్లీట్ రో ఆఫ్ జీరోస్ అక్కడ అయితే ఏం చేయాలనేది కూడా చెప్పినాను. ఫార్మ్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ అండ్ రీప్లేస్ జీరోస్ రో, ఓకే, రో ఆఫ్ జీరోస్ విత్ ద కోఎఫిషియన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఆక్సిలరీ ఈక్వేషన్. అదేంటి అనేది కూడా నేను మీకు ఇక్కడ క్లియర్ గా ఎగ్జాంపుల్ లో ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకే, సో కొద్దిగా క్రిటికల్ గానే ఉంటుంది, కాకపోతే మీరు మళ్ళీ ఒకసారి వీడియోని రివైజ్ చేయండి. ఓకే, నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకున్న తర్వాత వీడియోని రివైజ్ చేయండి. రివైజ్ చేసిన తర్వాత మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో కొద్దిగా ఏంటంటే మనకు కొన్ని పాయింట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ మనకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా క్రిటికల్ గా అనిపించవచ్చు, కాకపోతే కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో నాకు తెలిసి మీకు అర్థమైపోయి ఉంటుంది కాన్సెప్ట్. ఇంకొంచెం మీరు ప్రాక్టీస్ చేసినారంటే ఆ కాన్సెప్ట్ ఎలా సాల్వ్ చేయాలనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీరు కూడా ఈజీగా అప్లై చేయగలరు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇదే కాన్సెప్ట్ మీద, అంటే ఈ డిఫికల్టీ 2 మీద ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. We'll meet in the next video. Jai Hind.